Hi guys, welcome to Subhash Movie Reviews YouTube review channel. Here is the non-spoiler review of the film Champion Telugu movie review and rating acted by Roshan Meka, Anaswara Rajan అండ్ అదర్ యాక్టర్స్ ఎక్సెట్రా. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ అనేది 2 hours 50 minutes రన్ టైంతో థియేటర్లో రిలీజ్ అయింది. ఇంకా చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు ఈరోజు నైట్ కల్లా సంబాలా కూడా ఇచ్చేస్తాను. నా కంటెంట్ చూడండి, చాలా రివ్యూస్ ఇచ్చాను. కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. మూవీ ఎలా అనిపించింది, స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను. కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే, హీరో వచ్చేసి ఫుట్బాల్ ఛాంపియన్ అవుదాం అనుకుంటాడు. కానీ ఒక వర్క్ చేయాల్సి వస్తుంది, ఒక పని. ఆ పని ఏంటి, చివరికి ఏమైంది అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయానికి కనుక వస్తే, నాకైతే ఫస్ట్ హాఫ్ డీసెంట్ వాచబుల్, సెకండ్ హాఫ్ మాత్రం ఎక్సలెంట్ అదిరిపోయింది అనిపించింది నాకైతే. ఇంకా ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ గురించి అయితే మాట్లాడదాం. ఇంకా ప్లస్ పాయింట్స్ విషయానికి కనుక వస్తే, రోషన్ మేకా గారు యాక్టింగ్ రోజుకి ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. ఇంకా ఇంటర్వల్ దగ్గర యాక్షన్ ఫైట్ దగ్గర, క్లైమాక్స్ దగ్గర యాక్షన్ ఫైట్ దగ్గర మాత్రం సించి పేకాట ఆడేశారు. ఆ యాక్షన్ సీన్స్లో ఆయన యాక్టింగ్ రెండు అదిరిపోయింది. ఇంకా అనస్వర రాజన్ వచ్చేసి హీరోయిన్ కింద చాలా అంటే చాలా బాగా చేశారు యాక్టింగ్. అవి డ్యాన్స్ కూడా బాగున్నాయి ఒక 2 సాంగ్స్లో అని అయితే చెప్పచ్చు. ఇంకా కళ్యాణ్ చక్రవర్తి అని, నందమూరి కళ్యాణ్ చక్రవర్తి అని ఒక హీరో ఉన్నారు. అతను ఇప్పుడు ఫాదర్ క్యారెక్టర్ అతను కూడా బాగా వేశారు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తక్కువసేపు ఉన్నా కూడా మంచి క్యారెక్టర్ పడింది అని అయితే చెప్పచ్చు. ఈ యాక్టర్ గురించి, ఈ యాక్టర్ ఎంతమందికి తెలుసో కింద కామెంట్ చేయండి. ఇంకొకటి వచ్చేసి సంతోష్ ప్రతాప్ అంట. ఇతను విలనిజం కూడా బాగుంది. పోలీస్ ఆఫీసర్ అయ్యి ఉన్నా కూడా నెక్స్ట్ లెవెల్ విలనిజం చూపించే క్యారెక్టర్లో ఒదిగిపోయారు. అంత బాగా చేశారు యాక్టింగ్. ఇంక ఈయన కూడా. ఇంకా తర్వాత వచ్చేసి ప్రకాష్ రాజు గారు కథ చెప్తున్నట్టున్నారు. తక్కువసేపు అయినా కూడా మంచి ఇంపాక్ట్ ఉంది ఆయన వాయిస్కి, యాక్టింగ్కి. ఇంకా కోవేశ్వర్లా గారు కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్నా కూడా కొన్ని సీన్స్ నవ్వించినవి ఆవిడతో ఉన్నవి. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి మిక్కీ జే మేయర్ గారు సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్. ప్రతి సీన్ని ఎలివేట్ చేశారు. ముఖ్యంగా యాక్షన్ కొరియోగ్రఫీ చేసినప్పుడు మాత్రం బాగా ఉపయోగపడింది. మ్యూజిక్ తీశారు యాక్షన్ సీన్స్ ఉన్న మ్యూజిక్. ఇంకా డైరెక్టర్ ప్రదీప్ అద్వైతం వచ్చేసి ఇంతకుముందు ఏ సినిమాలు తీశారో తెలియదు కానీ దీన్ని మాత్రం బాగా హ్యాండిల్ చేశారు. ఎంగేజింగ్గా ఉంది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ వచ్చేసి చాలా ఎక్సలెంట్గా ఫైట్స్తో నడిపించారు. ఫైట్స్ ఇంకా సాంగ్స్ కూడా బాగున్నాయి. ముఖ్యంగా గిర గింగిరాల సాంగ్లో డ్యాన్స్ కూడా బాగుంది హీరోయిన్ ఇద్దరిది. ఇంక ఈ మూవీ వచ్చేసి మైనస్ పాయింట్స్ విషయానికి కనుక వస్తే, ఈ సినిమా రన్ టైం ఎక్కువ ఉంది. సెకండ్ హాఫ్ ల్యాక్ చేసినట్టు అనిపిస్తుంది. ఇంక ఇది వచ్చేసి చాలా ల్యాక్ చేసినట్టు ఉంటుంది సెకండ్ హాఫ్. రొటీన్ స్టోరీయే కానీ ఎగ్జిక్యూషన్ మాత్రం బాగుంది. ఈ క్లైమాక్స్ ట్విస్ట్ అనేది చాలా ఎమోషనల్గా ఉంటుంది. ఎంతమంది డైజెస్ట్ చేసుకుంటారో తెలీదు హీరో వైపు నుంచి, కానీ కొద్దిగా చాలా ఎమోషనల్గా ఉంటుంది. అర్థమైపోయి ఉంటుంది అనుకుంటున్నాను. ట్విస్ట్ చెప్పకూడదని పూర్తిగా డైరెక్ట్గా చెప్పట్లేదు. ఇంకా వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని నేను 4.8 out of 5 అయితే ఇవ్వచ్చు అనిపించింది. లాస్ట్లో మాత్రం నాకు చాలా బాగా కనెక్ట్ అయింది. హీరో సైడ్ నుంచి చాలా ఎమోషనల్గా ఉంది. ఈరోజు నైట్ ఆది గారిది సంబాలా మూవీ రివ్యూ అండ్ రేపు ఏసా మూవీ రివ్యూ ఇస్తాను. అడ్జస్ట్ చేసుకుని ఇస్తానన్న ఈ వీడియో చివరి వరకు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బాయ్.